ఈ రోజుల్లో జనరల్‌గా ఒక మధ్య తరగతి వాళ్ళు ఒక ఆటో నడిపినా, ఒక చిన్న కొట్టు పెట్టుకున్నా, ఏ చిన్న వ్యాపారం తోపుడు బండి తోసే ఒక అరటి పండ్లు బండి గానీ, ఎవరి దగ్గరైనా ఒక రూ. 25,000 వాళ్ళ పిల్లల కోసం ఒక 20 ఏళ్ల పాటు మేము తగలం. రూ. 25,000 మీరు చెప్పండి ఎక్కడ పెట్టాలో అని అడిగితే 20 సంవత్సరాల్లో ఎంతవరకు వాళ్ళకి రావచ్చు సార్? ఇప్పుడుండే ఇంకా ఫ్యూచర్‌లో గానీ, ఇప్పుడుండే మన ఫైనాన్షియల్ గ్రోత్ మన ఇదిని బట్టి ఎంతవరకు రావచ్చు? సార్ ఇదేంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనకి వర్కౌట్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు ఎంత పెడుతున్నారో ఇంపార్టెంట్ కాదు, ఎంత కాలం పెడుతున్నారో మోస్ట్ ఇంపార్టెంట్. కేవలం రూ. 1000 కేవలం రూ. 1000 కనుక 30 సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్తే వాళ్ళ అకౌంట్లో 1 crore ఉంటుందండి. ₹1,00,00,000 సాధ్యం కేవలం విత్ రూ. 1000. అంటే మీరు మళ్ళీ చెప్పండి సార్, ₹1000 ₹1000 3 సున్నాలే. రూ. 1,00,00,000 మనం పెట్టగలుగుతా అంటే 18 లక్షలే పెడతాం ఈ 30 సంవత్సరాల్లో. సో ఒకవేళ ఇంకా పెంచుకోగలుగుతాం, 2,000 మేము పెట్టగలుగుతాము అంటే 25 ఇయర్స్కే వాళ్ళకి 1 crore అనేది వాళ్ళ చేతిలో ఉంటుందండి. సో ఇదొక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. జనాలకి అవగాహన లేదు దీని మీద అంతే. సో చిన్న అమౌంట్తో కూడా మనం కోటేశ్వరులు అవ్వచ్చు. అదే సాధ్యం మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల, మ్యూచువల్ ఫండ్స్ వల్ల. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. సార్ మనకి ₹1000తో ₹1,00,00,000 రావచ్చు అని ఒక చాలా పెద్ద మధ్యతరగతి వాళ్ళకి ఒక ఆశ, హోప్ ఇచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు సార్. నేను 25,000 అని అడిగాను. ఈరోజు 25,000 ఒక దాంట్లో పెట్టేసి ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ తగలను నేను. అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? మంచి మనీ వచ్చేదానికి? ఈవెన్ 25,000 ఒకేసారి మళ్ళీ మేము పెట్టము. ₹25,000 మాత్రమే మేము ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము అన్న వాళ్ళకి దగ్గర 3 lakhs దాకా వస్తుందండి. 30 ఇయర్స్. ఒకేసారి అలా కాదండి, ప్రతి 4 సంవత్సరాలకి డబుల్ అవుతుందండి. ఓకే, అదొక రూల్. ఇప్పుడు ఒక థంబ్ రూల్ ఉంది. 4 ఇయర్స్, ప్రతి 4 ఇయర్స్కి మనం పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది. మనం 25,000 4 ఇయర్స్కి 50 అయింది. అక్కడి నుంచి మళ్ళీ 1 lakh అయింది, 2 lakhs అయింది. అలా మీకు చూస్తే క్యాల్కులేట్ చేసుకుంటే 4 lakhs దాకా అయింది. గ్రేట్ సార్. ఎందుకంటే బ్యాంకుల్లో నాకు తెలిసి ఒక 7-8 ఇయర్స్ అవుతున్నట్టుంది. 14 సంవత్సరాలు. రాముడు వనవాసంకి వెళ్ళినట్టుగా శ్రీరాముడు వనవాసం 14 ఏళ్ళు చేశాడు. అలాగే మీరు కనుక బ్యాంకులో వెళ్ళి నేను ₹1,00,000 వేస్తాను, ఎప్పుడు డబుల్ అవుతుంది అంటే మనం కూడా 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వస్తుందండి. అప్పుడే మనకి డబుల్ అవుతుంది. అంటే మీరు పెట్టిన 1,00,000 2 లక్షలు అవుతుంది. అయితే మాకు పొరపాటున అవగాహన ఉందండి. మేము 8 సంవత్సరాలు అనుకుంటున్నాము. లేదండి, అయితే 14 సంవత్సరాలు. సంవత్సరాలు. ఎక్సలెంట్.